చూచుట. సహజంగా దేవుడు కన్నులిచ్చింది దేనికి? చూడడానికి. అయితే దేవుడు కన్నులిచ్చింది చూడడానికే కదా, కానీ ఏమి చూడడానికి కన్నులిచ్చాడు? మంచిదా చెడ్డదా? వేటిని మనం చూస్తున్నాం? అయితే దేవుని బిడ్డలమైన మనం రెండు రకాల కన్నులను మనం కలిగి ఉన్నాం. ఒకటి శారీరకమైన నేత్రాలు, రెండవది ఆత్మీయమైన ఆధ్యాత్మికమైన నేత్రాలు. శరీరముతో అనగా మనకి ఇవ్వబడినటువంటి శారీరకమైనటువంటి నేత్రాలతో దేన్నైనా చూడగలము, కానీ ఆత్మ సంబంధమైన నేత్రాలతో మాత్రము దైవ ప్రత్యక్షతను, దైవముతో కూడినటువంటి వాటిని మాత్రమే, పరసంబంధమైన వాటిని మాత్రమే మనం చూడగలం. ఈనాడు చాలామంది దేవునిని చూడనట్లుగా, దేవునిని పట్టించుకోలేనట్లుగా ఉంటుంటారు. దేవుళ్ళు ఉంటాము కానీ దేవుని పరిపూర్ణంగా చూడనటువంటి వారంగా ఉంటుంటాం. అందుకే దేవుడు అప్పుడప్పుడు ఆయన వైపు చూసేటట్లుగా చేస్తుంటాడట. ఒకసారి ఒక వ్యక్తి దారి మార్గం గుండా వెళ్తున్నాడు, ఒక రాజభవనం ముందు వెళ్తున్నాడు. ఆ రాజభవనం పై అంతస్తులో, అనగా సుమారు 6వ అంతస్తు 7వ అంతస్తు ఉంది. ఆ 7వ అంతస్తులో రాజకుమారుడు అటు ఇటు తిరుగుతున్నాడు. ఈలోగా కిందన వెళ్తున్నటువంటి వ్యక్తి తన స్నేహితుడు, బాల్య స్నేహితుడు చూడగానే అతన్ని పైకి రమ్మని పిలవాలని అనుకున్నాడు. పైనుంచి పిలుస్తున్నాడు, హలో మై ఫ్రెండ్, నా స్నేహితుడా అని పైనుంచి పిలుస్తుంటే అతనికి చాలా దూరం ఉంది కాబట్టి, చాలా ఎత్తు ఉంది కాబట్టి వినబడటం లేదు. వినబడకపోతే వెంటనే ఏం చేశాడంటే ఎలా అతన్ని పిలవాలని అటు ఇటు చూశాడు. వెంటనే తన చేతుకున్నటువంటి వేలుకున్నటువంటి ఉంగరాన్ని తీశాడు. ఉంగరాన్ని తీసి, ఆ బంగారపు ఉంగరాన్ని తీసి చక్కగా అతని తల మీద పడేటట్లుగా పైనుంచి విసిరాడు. ఆ ఉంగరం కరెక్ట్గా వచ్చి తన తల మీద పడి కింద పడింది. ఈ తల మీద ఏదో పడి కింద పడిందని చూడగానే బంగారపు ఉంగరం కనబడింది ఆ వ్యక్తికి. ఆ బంగారపు ఉంగరాన్ని చూశాడు, అటు చూశాడు, ఇటు చూశాడు, ఎవరో చూడటం లేదనుకున్నాడు. మెల్లిగా కింద కచ్చి పాడేశాడు. ఏదో ఎత్తుకున్నట్లుగా మెల్లిగా చేతిలో ఆ బంగారపు ఉంగరాన్ని చూసుకున్నాడు, జేబులో సైలెంట్గా పెట్టుకున్నాడు. పైకి చూడలేదు కానీ ఇంకా ఏమైనా దొరుకుతాయని కింద చూస్తున్నాడు. ఇంకా ఏమైనా వస్తువులు దొరుకుతాయా, ఇంకెక్కడైనా విలువైన వస్తువులు ఉన్నాయని అటు ఇటు ఎదురు చూస్తున్నాడు. అరే అనుకున్నాను, నా వైపు చూడాలని కదా బంగారు పొంగరాన్ని విసిరాను. సరే, చేతుకున్నటువంటి కడియాన్ని తీశాడు. మళ్ళా తీసి పైనుంచి మళ్ళా అతనికి నెత్తి మీద తగిలేట్లేదు, తల మీద తగిలేటట్టుగా పైనుంచి విసరగానే అది కూడా తన తల మీద తగిలి కింద పడగానే మళ్ళా ఆ బంగారపు కడియమును చూసి జాగ్రత్తగా చేతులు, ఈరోజు నా పంట పండింది, ఎక్కడెక్కడే ఉన్నాయని జాగ్రత్తగా కిందకు వంగి మోకాల మీద మెల్లిగా ఎతకడం ప్రారంభించాడు. అంతేగాని అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు విసురుతున్నారని గ్రహించటం లేదు. ఇసుకుపోయాడు రాజకుమారుడు. వీడు అలా కాదని అటు ఇటు చూశాడు. ఎంత రాయి దొరికింది, ఎంత రాయి దొరికిందో దాన్ని తీసుకుని చక్కగా పైనుంచి అలా ఇసిరితే అది తల మీద టప్పున తగిలి కింద తగలగానే ఆ రాయిని చూసి ఎవడరా నాకు ఇసిరాడని పైకి చూశాడట. బాబు నేనే ఇసిరాను రెండు, ముందు నేను బంగారు పొంగరాన్ని విసిరాను, దాంట్లో వజ్రం ఉంది, అయినా నువ్వు నా పైకి చూడలేదు. ఆ తర్వాత నేను చేతుకున్నటువంటి కడియాన్ని విడిచాను, అయినా నువ్వు పైకి చూడలేదు. ఎప్పుడు పైకి చూసావు? రాయి ఇసిరినప్పుడు. అలాగే ఈరోజు కష్టాలు వస్తాయి కానీ దేవుని వైపు చూడట్లేదు మనుషులు, వేదనలు వస్తాయి కానీ దేవుని వైపు చూడలేదు. సంతోషాలు ఆనందాలు దేవుడు ఇస్తుంటే దేవుడు అనేవాడు లెక్క లేకుండా ఉంది మనుషులకి. ఈరోజు సమృద్ధినిస్తుంటే ప్రజలకి సమృద్ధిలో దేవుడు కనబట్టలేదు, దేవుని మందిరం కనబట్టలేదు. ఎప్పుడు దేవుణ్ణి వెతుక్కుంటూనే వస్తున్నారు ప్రజలు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు పరిగెత్తుకున్నాం. లేదండి, దేవుడు అన్ని కాలాలలో మనం వెతకాలి, అన్ని సమయాల్లో వెతకాలి, సమస్త విషయాల్లోనూ కూడా మనం పరిగెత్తాలి దేవుని వైపు. అందుకే నా వైపు చూసి రక్షణ పొందండి, దేవుని వైపు నిత్యము నిరంతరము ఆయన వైపు చూసేవారుగా ఉండాలి. ఈరోజు మనుషుల చూపులు మనం గమనించినట్లయితే ఎలా ఉంటుంది తెలుసా? మనుషుల చూపులో అసూయ ఉంటుంది, మనుషుల చూపులో క్రోధం ఉంటుంది, అదేవిధంగా మనుషుల చూపులో వంకర చూపులు ఉంటాయి, అహంకారంతో కూడిన చూపులు, రకరకాల చూపులు ఉంటాయి. కానీ దేవుని చూపు చల్లనైనది, దేవుని చూపు ఎంతో మనోహరమైనది, శ్రేష్టమైనది. బైబిల్ గ్రంథంలో ఎటువైపు చూస్తున్నావు అనే అంశాన్ని మీ ముందు పెట్టాను కాబట్టి కొంతమంది వారు చూపిన చూపుల ద్వారా ఏం పోగొట్టుకున్నారో చూద్దాం. మొట్టమొదట మన తల్లి అయిన అవ్వ దగ్గరకు వద్దాం.
అవ్వగారు తన చూపును బట్టి పాపములు పడిపోయింది. అవ్వ అంత ఈజీగా పడిపోలేదు. తన కన్నులకు ఆకర్షించినటువంటి ఆ పండు ముందు చూసింది. చూసిన తర్వాత ఆ చూపు ఏం చేసిందంటే తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయానికి ట్రాన్స్ఫర్ చేసింది. ఈ చూపు ఎప్పుడైతే వచ్చిందో దేవుడు ఇచ్చినటువంటి మాట మర్చిపోయింది. దేవుడిచ్చినటువంటి మాట విననెల్లని స్వభావం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ చూపు ఆకర్షిస్తుంది. అందంగా ఉంది, ఈ చూపులో రమ్యముగా ఉంది, చూడముచ్చటగా ఉంది. ఈ చూపు చూడగానే నోరు ఊరుతుంది, లాలాజలం ఊరుతుంది, రకరకాల ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నాయి, మనసంతా తన్మయత్వాన్ని చెందుతుంది, దేవుడిచ్చిన మాటలు మరిపించబడుతుంది. వెంటనే చేసేది లేక ఉండబట్టలేక ఆ చూపుకు అందముగాను రమ్యముగా ఉన్నటువంటి ఆ పండ్లను కోసుకుని తింది. తన తిండమేది కాదు కానీ తన భర్తకు పెట్టింది. దేవుని మహిమను పోగొట్టుకుని చచ్చిపోయింది. మరి పాస్టర్ గారు చచ్చిపోలేదు కదండి? ఎస్, చనిపోయింది. ఆమె ఎలా చనిపోయింది? ఆత్మసంధముగా. ఆమె శారీరకంగా చూడడానికి బ్రతుకుంది. ఎప్పుడైతే ఆమె ఆత్మ సంబంధంగా దైవికమైనటువంటి ఆ మరణాన్ని, అంతగా దైవిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని లేకపోతే సహవాసాన్ని ఎప్పుడైతే కోల్పోయిందో, దేవుని మహిమ ఎప్పుడైతే వారిలో నుంచి బయటకు వచ్చిందో చచ్చిపోయారంత. ఈనాడు చూడండి కానీ చూసి పాపం చేయకండి. చూడడంలో మొదటిసారి చూడడంలో తప్పులేదు, రెండవసారి చూడడంలోనే తప్పు ఉంది. ఘోరమైన పాపములు మనుషులను పతనం చేసేది ఏంటంటే నేత్రాస. నేత్రాస, ఈ నేత్రాస ఒక్కొక్కసారి దేవునికి మనం దూరం చేస్తుంది. అందుకే మనం ఎటువైపు చూస్తున్నాం? ఆదాము అవ్వలు చేసినది పెద్ద తప్పేం కాదు. వారి చూపిన చూపే వారి జీవితాలు పతనం చేసింది. ఇలాగూ చెప్పుకుంటూ పోతుంటే బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారండి. సౌలు చూపట విషపు చూపట. ఇతడు దావీదు మీద ఎల్లప్పుడు ఏ చూపు కలిగి ఉన్నాడు తెలుసా? విషపు చూపు కలిగి ఉండేనని వాక్యం రాయబడుతుంది. ఏ చూపు ఉన్నాడట? విషపు చూపు. మనుషులు చూడండి, ఒక్కొక్కరి మీద అసూయతో చూస్తుంటారు. విషపు చూపు, నరు దృష్టి అంటారు, నరు లేక కను దృష్టి అంటారు. నిజమే, ఈరోజు నరు లేక కను దృష్టి కూడా మనల్ని ఒక్కొక్కసారి ఏం చేస్తుంది తెలుసా? నశింపజేస్తుంది. నరు లేక కను దృష్టి ఒక్కొక్కసారి మనలను క్షీణింపజేస్తుంది. చాలా డేంజర్, వెరీ డేంజర్. నరుని యొక్క కను దృష్టి మామూలుది కాదండి. కాబట్టి మనకి దేవుని తోడుగా ఉన్నప్పుడు ఏ నరుని కను దృష్టి అయినా, ఏ విషపు చూపైనా మనల్ని ఏమీ చేయగలదు. కాబట్టి చూడడం బహుభయంకరమైనది. దావీదు చూశాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. పేతురు చూశాడు, మునిగిపోయాడు. దేన్ని చూశాడు? సముద్రాన్ని చూశాడు, గాలిని చూశాడు, మునిగిపోయాడు. అదేవిధంగా యేసు ప్రభువారు సిలువ మీద వేలాడబడుతున్నప్పుడు కుడివైపు ఉన్నటువంటి దొంగ యేసు వైపు చూశాడు, రక్షణ పొందాడు. ఆయన వైపు చూసిన వారికి రక్షణ, ఆయన వైపు చూసిన వారికి విమోచన. ఆ సిలువే మనకు మోక్షం, ఆ సిలువే మనకు గమ్యం, ఆ సిలువే మనకు ఆధారం. ఈనాడు మనం చూడవలసింది విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన పరుగు పందెమును మనము పరిగెత్తుదుముగాక. అటువంటి కృప దేవుడు మన జీవితాలకు దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. దేవుడి మాటలు మన వీడికిలో దీవించి ఆస్వాదించునుగాక.